తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. దీపావళి కానుగా ఓ డిఏని ఇవ్వాలని నిర్ణయించింది. ఆర్టీసీ ఎంప్లాయీస్ కు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ ను దీపావళి లోపు క్లియర్ చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులతో ఉండవల్లిలోని నివాసంలో సీఎం సమావేశమయ్యారు. ఉద్యోగులకు 1 డిఏ ఇవ్వాలని నిర్ణయించామన్న సీఎం చంద్రబాబు నవంబర్ 1న వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. దీనివల్ల ప్రభుత్వంపై ప్రతి నెలా 160 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. 60 రోజుల్లోపు ఉద్యోగుల హెల్త్కు సంబంధించిన వ్యవస్థను స్ట్రీమ్లైన్ చేస్తాం. ఆర్టీసీ ఉద్యోగులకు ఒక ప్రమోషన్ పెండింగ్లో ఉంది. దీపావళిలోపు అది కూడా క్లియర్ చేస్తాం. సిపిఎస్ అంశంపై చర్చించి పరిష్కరిస్తామన్నారు సీఎం. గత ప్రభుత్వం 4 డిఏలు పెండింగ్లో పెట్టిందని, దానివల్ల 7,000 కోట్ల రూపాయల బకాయి ఉందని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. టీచర్లకు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నామన్నారు చంద్రబాబు. పోలీసులకు ఒక ఎర్న్ లీవ్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తామన్నారు. 1 డిఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఈ డిఏ నెలవారీగా 160 crores అవుతుంది. అది ఫస్ట్ ఫేజ్, అది క్లియర్ చేస్తాం. అదే సమయంలో ఇంకొక పక్క టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం. ఎర్న్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం ఒక 1 ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం. 50-50 అంటే సగం 105 కోట్లు నవంబర్లో ఇచ్చి 105 కోట్లు జనవరిలో ఇస్తాం. పీఆర్సీ విషయం తనకు వదిలేయాలని ఉద్యోగుల్ని కోరారు సీఎం చంద్రబాబు. వెసులుబాటు వస్తే రోజుల వ్యవధిలోనే పీఆర్సీ ఇస్తామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2004 కంటే ముందు రిక్రూట్ అయిన ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపుపై సమస్యను క్లియర్ చేస్తామన్నారు. అవి 1 పీఆర్సీ వాళ్ళందరూ అడుగుతున్నారు, కానీ నాకు వదిలిపెట్టమని చెప్పాను. ఎందుకంటే నాకు వెసులుబాటు వస్తే పీఆర్సీ ఇవ్వడం మ్యాటర్ ఆఫ్ డేస్. కూర్చొని పెడతాం, మాట్లాడుకుంటాం, సుముఖంగా చేస్తాం. అది పెద్ద ఇష్యూ కాదు. అందుకని కొంచెం టైం తీసుకొని అది కూడా చేస్తానని చెప్పాను. ప్రభుత్వం 1 డిఏ ప్రకటించడంపై ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రారంభం మాత్రమే అని సీఎం చెప్పారని అన్నారు. 15 నెలల నుంచి అంతకుముందున్న 5 సంవత్సరాల్లో ఉద్యోగులకు రావాల్సిన అంశాలన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రతి సబ్జెక్టు మీద చర్చించడం జరిగింది. ఆయన చెప్పడం ఇది బిగినింగ్ మాత్రమే. నవంబర్ 2025 నుంచి 1 డిఏని మంజూరు చేయడం అనేది ఉద్యోగులందరికీ కూడా జరిగింది. అలాగే 1 ఇన్స్టాల్మెంట్ డిఏని పోలీసు సోదరులకు కూడా మంజూరు చేయడం జరిగింది. సుదీర్ఘ చర్చల తర్వాత దీపావళి ముందు ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించడం ఉద్యోగులకు కాస్త ఊరటనిచ్చిందని చెప్పొచ్చు.